తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద అడవి రహస్యాలకు నిలయం నల్లమల. ఈ అడవిలో కేవలం క్రూర మృగాలే కాదు, ఎవరికి అంతాని 1,00,000 కోట్ల నిధి కూడా ఉందని మీ తెలుసా? చరిత్ర కాలం నుండి ఇప్పటి వరకు ఈ నిధి కోసం వెబ్బి తిరిగి రాని వాళ్ళు ఎందరో. అసలు ఈ నిధి ఎక్కడుంది? శ్రీ కృష్ణదేవరాయలు దాచిన బంగారమా, లేదా అది రాక్షసుల పాలనలో ఉందా? ఈరోజు ఈ వీడియోలో నల్లమల రహస్యాలని చూద్దాం. నల్లమలకి చరిత్రతో చాలా దగ్గర సంబంధం ఉంది. విజయనగర్ సామ్రాజ్యం సమయంలో తీవ్రమైన యుద్ధాలు జరిగినప్పుడు తమ రాజేపు నిధిని సురక్షితంగా ఉంచడానికి ఈ అడవులను వాడారని ఒక బలమైన నమ్మకం. ముఖ్యంగా శ్రీశైలం దగ్గర ఉండే ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ నుండి లోతన గుహలకి కేవ్స్ ఈ నిధిని తరలించారని అంటారు. ఆ గుహలకు ద్వారాలు ఎప్పుడో మూసిపోయాయి, కానీ ఆ దారులు తెలిసిన చెంచు కూడా ప్రజలకు మాత్రమే అది ఒక రహస్యం. నల్లమలలో ఎన్నో రహస్య గుహలు ఉన్నాయి. హక్క మహాదేవి కేవ్స్ నుండి శ్రీశైలం టెంపుల్ కి ఒక రహస్య మార్గం ఉందని, అది ఇప్పటికీ మూసివేసి ఉందని అంటారు. బ్రిటిషర్స్ కూడా ఈ నిధి కోసం వెతికి విసిగిపోయారు. ఇక్కడుండే బిల్లం కేవ్స్ లో పురాతన కాలమటి నాణేలు దొరికాయని కూడా చెప్తుంటారు. కానీ ఈ గుహలకి వెళ్తే ఆక్సిజన్ తగ్గిపోవడం మరియు కింగ్ కోబ్రా లాంటి విసర్పాలు కప్పల కాయడం వల్ల ఎవరూ లోతుకి వెళ్లలేకపోయారు. ఇక నిధి అంటే కేవలం బంగారం కాదు, సంజీవని లాంటి దులహమైన మొక్కలు ఉన్నాయని కూడా అంటారు. కొంతమంది చెప్పే దాన్ని బట్టి గుప్త నిధి కోసం తవ్వకాలు చేసే వాళ్ళకి ఎక్కడినో అద్భుతమైన శబ్దాలు వినిపిస్తానని, కొందరు కంటి చూపు పోయిందని కూడా చెప్తారు. రీసెంట్ గా కూడా కొందరి తవ్వకాలు చేస్తూ పోలీసులకి దొరికిన సంఘటనలు మనం చూశాం. అడవి తమ తల్లి లాంటిది అని నమ్మే చెంచులు ఈ నిధిని రక్షిస్తున్నారు. మనకి అది నిధిలాగా అనిపించవచ్చు, కానీ ప్రకృతి దృష్టిలో అది ఒక పవిత్రమైన సంపద. మీరు ఎప్పుడైనా నల్లమల అడవులకి వెళ్తారా? మీకు ఏమైనా రహస్యాలు తెలుసా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.